బీజేపీ కేంద్ర ప్రభుత్వం మధ్య నేడు మూడోసారి సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీతో కేంద్రం చర్చలు జరపనుంది. ఇప్పటికే కేంద్రం ముందుకు 3 ప్రధాన డిమాండ్లను ఉంచిన సీజేపీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాత్రం ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేసింది. ఈ అంశంలో మరో ఆలోచనే లేదని తేల్చి చెప్పింది. సీజేపీ డిమాండ్లపై కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తి నెలకొంది. ఈ రోజు చర్చల అనంతరం సీజేపీకి తన నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉంది. ఇక ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు అలాగే ఈ రోజు అయితే సీజేపీ కేంద్ర ప్రభుత్వం మధ్య నేడు మూడోసారి అయితే సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఢిల్లీలో ఎలాంటి వాతావరణం ఉంది? హై టెన్షన్ ఇంకా కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ రోజు మూడోసారి ఇటు సీజేపీ అలాగే కేంద్ర ప్రభుత్వం మధ్య సమావేశం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. సో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశమే తెరపైకి వస్తుంది. సీజేపీ కూడా అదే డిమాండ్ చేస్తుంది. కేంద్రం వైఖరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి నీట్ పేపర్ లీకేజీ అంశంపై ఈరోజు మరొకసారి ఢిల్లీ అస్థీనాలో ఆందోళనలు అయితే మిన్నంటాయని చెప్పవచ్చు. ప్రస్తుతము సీజేపీ నేతలు జంతర్ మంతర్ వద్ద ఆందోళన మాత్రం కంటిన్యూ కొనసాగిస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా సీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆందోళనలు వ్యక్తం చేస్తున్న తీరు కూడా మనం దేశం మొత్తం కూడా చూసింది. అయితే ఈరోజు ఇప్పటికీ దాదాపు 2 సార్లు చర్చలు కేంద్రంతో చర్చలు జరిపి ఈరోజు మూడోసారి కూడా మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర మంత్రులతో సీజేపీ నేతలు అశుతోష్ కావచ్చు కొంతమంది సీజేపీ నేతలు ఈరోజు మరొకసారి చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా గత చర్చల్లో ప్రధానమైనటువంటి 3 ప్రధాన డిమాండ్లని కేంద్రం ముందు ఉంచారు. నీట్ పేపర్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. మరోవైపు నీట్ పేపర్లో అవకతవకల్లో చనిపోయినటువంటి విద్యార్థులకు దాదాపు ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ప్రకటించాలి. మరోవైపు ఇటీవల కాలంలో పార్లమెంట్ భవన్ వద్ద సీజేపీ నేతలు చేపట్టిన ఆందోళనలో చాలామందిపై కేసులు నమోదు చేశారు. చాలామంది గాయాలైనాయి కాబట్టి గాయాలైనటువంటి వారందరి కుటుంబ సభ్యులను ఆదుకోవాలి. మరోవైపు కేసులు మొత్తం కూడా బహిరంగంగా ఎత్తివేయాలంటూ కూడా ఈ 3 ప్రధాన డిమాండ్లని సీజేపీ నేతలు కేంద్రం ముందు ఉంచారు. మిగిలిన 2 డిమాండ్ల పరిష్కారానికి కొంత సుముఖత వ్యక్తం చేసినప్పుడు కూడా అంటే ఎక్స్గ్రేషియా చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు ఎక్స్గ్రేషియా కావచ్చు, మరోవైపు కేసులు ఎత్తివేసి సంబంధించిన విషయంలో కేంద్రం అనుకూలించినప్పుడు కూడా ప్రధానమైన డిమాండ్ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన విషయంలో కేంద్రం అయితే ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఈరోజు చర్చలు గతంలో జరిపిన చర్చల్లో సంబంధించిన అంశంపై కూడా ఈరోజు అటు సీజేపీ నేతలకు చెప్తామంటూ కూడా ఇప్పటికే కేంద్రం మంత్రులు విజ్ఞప్తి చేశారు. కాబట్టి ఈరోజు మరొకసారి ఆ చర్చల్లో మరి కేంద్రం వెనక్కి తగ్గుతుందా లేదా, మరి ఏ విషయంలో ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో ఏ రకంగా నిర్ణయం తీసుకుంటుందని మాత్రం సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే సీజేపీ నేతలు మాత్రము ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, అతను రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన మాత్రం కంటిన్యూగా కొనసాగిస్తామని మాత్రం మరోవైపు సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా దేశవ్యాప్తంగా ఆందోళనకు పిలిపించింది. దాదాపు సాయంత్రం 6 గంటలకు కొవ్వొత్తుల ప్రదర్శన గాంధీ విగ్రహం దగ్గర అంబేద్కర్ విగ్రహాల వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏఐసీసీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ నేతలందరూ కూడా తమ కార్యకర్తలకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం 6 గంటలకు పీపుల్స్ ప్లాజాలో నిర్వహించిన క్యాండిల్ ర్యాలీలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క చాలామంది కాంగ్రెస్ నేతలు కూడా ఈ యొక్క కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. మొత్తం మీద దేశవ్యాప్తంగా కూడా ఆందోళన మాత్రం మిన్నంటాయని చెప్పవచ్చు. ఇప్పటికే సీజేపీ నేతల వైపు మరోవైపు కాంగ్రెస్ నేతలు నిన్న బీఆర్ఎస్ నేతలు సైతం ఇందిరా పార్క్ వద్ద సీజేపీ నేతలకు మద్దతుగా ఆందోళన చేసిన తీరు కూడా మనం చూసాం. దేశవ్యాప్తంగా బీజేపీ తీరుకు నిరసనగా అటు దేశవ్యాప్తంగా కూడా ఆందోళనలు అయితే కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఈరోజు మరొకసారి చర్చల జరుగుతున్న సందర్భంగా ఈరోజు సీజేపీ నేతలతో కేంద్రం జరిపేటువంటి చర్చల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి, చర్చలు సఫలమవుతాయా లేదా విఫలమవుతాయా అనేది కూడా దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చగా కొనసాగుతుంది. ఈరోజు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా కూడా మరొకసారి ప్రధాన ప్రతిపక్ష నేతలు
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు సంబంధించిన విషయంపై పట్టుబడుతున్నారు కాబట్టి ఈ విషయంలో మరి కేంద్రం ఎలాంటి వైఖరి ప్రదర్శిస్తుందని మాత్రం సర్వత్రా ఆసక్తిని నెలకొని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే ఢిల్లీ వద్ద అస్థినాలో జంతర్ మంతర్ వద్ద ఇంకా ఆందోళన మాత్రం కంటిన్యూ కొనసాగుతున్నాయి. ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన మాత్రం కంటిన్యూగా కొనసాగిస్తామని మాత్రం ఇప్పటికే సీజేపీ నేతలు డిమాండ్ చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు సీజేపీ నేతలతో అటు కేంద్ర మంత్రులు మరొకసారి చర్చలో పాల్గొంటారు కాబట్టి ఈ చర్చల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయని మాత్రం సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుస్తున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది. శాలిని, సునీల్, ఇప్పటికే ఢిల్లీలో అయితే ఆంక్షలు విధించారు. బట్ సీజేపీ మాత్రం ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకపోతే ఇంకా ఆందోళనని ఉధృతం చేస్తామని కూడా ఇటు సీజేపీ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఎలాంటి భద్రతాపరమైన చర్యలు తీసుకోబోతున్నారు అనుకోవచ్చు? ఎస్, ఓవైపు సీజేపీ నేతలు మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని పట్టుబడుతున్న నేపథ్యంలో కేంద్రం మాత్రము ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు దీంట్లో లాగుతున్నారనేటువంటి ప్రయత్నం చెప్తుంది. ఇప్పటికే సంబంధించినటువంటి నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో ప్రక్షాళన చేశాము. మరోవైపు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతుందో దాన్ని కూడా ప్రక్షాళన చేసాము. అధికారులందరూ కూడా బదిలీ చేశాము. మరోవైపు చాలామంది ఎవరైతే ఈ నీట్ పేపర్లో పాల్గొన్నటువంటి వారందరూ కూడా అరెస్ట్ చేశాము. ఫాస్ట్ ట్రాక్ కోర్టును కూడా ఏర్పాటు చేశాము. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో ఒక చట్టాన్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈ 10 కోట్ల జరిమానాతో పాటు 10 ఏళ్ల జైలు శిక్ష అమలవుతుందంటూ కూడా నిన్న బిల్ కూడా ఆమోదించింది. ఇది అయినప్పుడు కూడా ఇంకా ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేయాలని పట్టుబడుతున్నారు. దీనిపై ఇలాంటి మళ్ళీ జరగకుండా, భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని మాత్రం వైపు కేంద్రం చెప్తున్నప్పుడు కూడా సీజేపీ నేతలు మాత్రం ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది గతంలో అనేక పేపర్లు లీక్ అయ్యాయి. దాదాపు కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వంలో దాదాపు 152 పేపర్లు లీక్ అయ్యాయి. అయినప్పుడు కూడా ఇప్పటి వరకు ఎవరికి కూడా శిక్ష పడలేదు. జీరో కన్వెన్షన్ ఉంది కాబట్టి దాదాపు 7.5 కోట్ల మంది విద్యార్థులు సఫర్ అయ్యారు. కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో కోర్టులో చాలా కేసులు పెండింగ్లో, గతంలో క్యాట్ సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ సంబంధించినటువంటి క్యాట్ సంబంధించినటువంటి పేపర్ కూడా లీక్ అయింది. అయినప్పుడు కూడా దానిపై ఇంకా కోర్టులోనే కొనసాగుతూనే ఉంది. 2003లో కావచ్చు, 2002లో కావచ్చు చాలా పేపర్లు లీక్ అయ్యాయి. అయినప్పుడు కూడా దానికి సంబంధించిన విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి శిక్షలు పడలేదు. కాబట్టి దీనిపై కూడా తమకు నమ్మకం లేదు. కాబట్టి దీనికి బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేంత వరకు తమ ఆందోళన మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తామని మాత్రం ఇప్పటికే సీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు కేంద్రం మాత్రము ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడం కరెక్ట్ కాదు, మీరంతా కూడా ఆ యొక్క డిమాండ్ని విరమించుకోవాలని కేంద్రం చెప్తుంది. మరి ఈరోజు చర్చల సందర్భంగా ఎలాంటి అంశాలు సీజేపీ నేతలకు కేంద్ర మంత్రులు చెప్తారనేది కూడా సర్వత్రా ఆసక్తి అయితే నెలకొని చెప్పవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సునీల్. భారత ప్రధాని నరేంద్ర